హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో బ్రెడ్ మసాలా ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. బ్రెడ్తో చాలా వెరైటీస్ చేసాం కదా, దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరైటీ. అండ్ ఇది స్నాక్ టైంకి కిడ్స్కి కూడా చాలా బాగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికి కావాల్సింది వచ్చి బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, అలానే గార్లిక్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, అలానే ఆనియన్, కొద్దిగా క్యాప్సికమ్, తర్వాత కొత్తిమీర. దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పండు మిరపకాయలు తీసుకున్నాను. సో మీ దగ్గర పచ్చి ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసుకున్నామంటే చేయడానికి చాలా ఈజీ. బ్రెడ్ వచ్చేసి క్యూబ్స్ లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి, లేదంటే చేత్తో ఊరికి అలా తుంచి పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను. మనకు ఈ రెసిపీలో బటర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. మనం బ్రెడ్ ఎప్పుడు యూస్ చేసినా కూడా బటరు, బ్రెడ్ అనేది సో అదే ఒక హీరో ఇంగ్రీడియంట్ లాగా అనమాట, బ్రెడ్కి బటరు. సో దానివల్ల మనకి టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు అది బటర్ కొంచెం మెల్ట్ అవ్వగానే మనం క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, సో అవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసినారంటే ఒక 3 to 4 మినిట్స్ అది వచ్చేసి మనకు కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. సో ఆ టైంలో మనం తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. మరీ ఎక్కువ కదపకుండా, ఎందుకంటే బ్రెడ్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది. సో లైట్గా కొంచెం అటు ఇటు కొంచెం స్లోగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా వీడియోలో, సో కొద్దిగా చేంజ్ అవుతుంది. సో మనకు ఇలా వచ్చినప్పుడు మనం పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది. అన్ని పీసెస్ అలానే కొంచెం ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ టైంలో మొత్తం తీసేసుకొని సపరేట్గా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ పైన అదే ప్యాన్లో నేను వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా. ఇప్పుడు నేను చూపించే రెసిపీస్ అన్నీ కిడ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే డైలీ ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా. సో ఆ టైంలో మనకు చేయడానికి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ కూడా కొంచెం హీట్ అయింది. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత గార్లిక్ మనం కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాం కదా, సో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ప్రాసెస్ చేయడం వచ్చేసి చాలా ఈజీ. మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే విదిన్ 5 to 6 మినిట్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో గార్లిక్ కూడా మనకు కొంచెం బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దాంట్లో ఆనియన్ వేసుకుంటున్నాను. మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో వెజ్జీస్, ఆనియన్, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే బాగా ఫ్రై అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, కొంచెం ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్నీ. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు దాంట్లో మసాలాస్ యాడ్ చేస్తాము. సో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి కారం, మీ టేస్ట్కి తగినట్టు కారం. మనం వేసిన ఈ మసాలా అన్నీ మన ఆనియన్స్కి వాటికంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ వేసాను అంతే. దాని తర్వాత కొద్దిగా సోయా సాస్ యాడ్ చేశాను. దాని తర్వాత వచ్చి టమాటో సాస్. సో ఈ 3 కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సాసెస్ అన్నీ వేసిన తర్వాత మనం మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో అది కొంచెం మిక్స్ అయిన తర్వాత మనం లాస్ట్లో బ్రెడ్ పెట్టుకున్నాం కదా ఫ్రై చేసేసి, సో అవి కూడా వేసి కలుపుకోవడమే, అంతే, చాలా ఈజీ. దీన్ని బ్రెడ్ మసాలా, బ్రెడ్ పకోడా, సో ఎలా అయినా అనొచ్చు. సో ఇది ఒక మంచి స్నాక్ ఐటెం. మనం ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బ్రెడ్లో మిక్స్ చేసుకున్నామంటే మనకు స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలే కాదు పెద్దలు కూడా తినొచ్చు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో ఫైనల్గా నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ గార్నిష్ కోసం.
అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. సో మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో అంతే, ఫైనల్గా మన బ్రెడ్ మసాలా వచ్చి రెడీ అయిపోయింది. అది తినడానికి కూడా చాలా బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసాము, ప్లస్ సాసెస్ వేసాము కదా. సో కొంచెం స్వీట్ కొంచెం హాట్ అన్నీ మిక్స్ అయ్యి ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.